హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఒక సినిమా మంచిగా హిట్ అవుతుందేమో అని అనుకునేటప్పుడు ఎవరి పంజా వాళ్ళు విసురుతూ ఉంటారు అంటూ కొన్ని టాక్స్ వింటూ ఉంటాం మనం ఇండస్ట్రీ గురించి. ప్రస్తుతానికి నాని దసరా మూవీ గురించి అలాంటి టాకే ఒకటి నడుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు కొట్టేసుకోవడాలు, చంపేసుకోవడాలు, బ్లడ్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన హిట్ 2లో క్లైమాక్స్ చూడగలమా? సో మనం బిలో 18 వాళ్ళు లోపల కూడా రానిలేదు, రైట్? అంటే అంత బ్లడ్ చూపించారు కూడా బాబోయ్. నేనైతే అట్లాంటి దాంట్లో ఉంది. బట్ నాని దసరాకు వచ్చేసరికి సెన్సార్ వాళ్ళు 36 కట్స్ వేశారంట. అంత భయంకరంగా ఉందా? ఏం లేదు, పూర్తిగా అవుట్ అండ్ అవుట్ నాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని చూసి ఈ సినిమా ఎక్కడ హిట్ అవుతుందో, ఇంకో పాన్ ఇండియా స్టార్ ఎక్కడ పైకి వస్తాడో అని చెప్పేసి కావాలని సెన్సార్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయం ఇది. అందుకే చాలా సీరియస్గా ఉన్నాం మేము కూడా. ఇంత దిగజారుడుతానమ్మా మనిషికి. అదేదో మంచి మంచి సినిమాలు వాళ్ళే తీసుకొచ్చావచ్చు కదా, అడ్డమైన రీమేకుల సినిమాలు తీసుకునే బదులు. ఎవరైనా సరే చెప్తున్నా, బేసిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. సెన్సార్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మంచి సినిమాలు చెప్పు, బాగా రీసెంట్ డేస్లో మంచి ఫైట్లు గీట్లు. సంక్రాంతి సినిమాలకు వెళ్దామా? రెండు వాల్తేరు వీరయ్య మూవీలో ఇంటర్వెల్లే వాడిని పొడిచి ఇట్లా పైకి ఎత్తాడు. అండ్ అందులోనూ తల నరుకుతారు, ఇందులోనూ తల నరుకుతారు, తల నరికేస్తారు కదా. అండ్ నెక్స్ట్ అంతకుముందు హిట్ పుష్పల బ్లేడ్తో ఇట్లా కోస్తే అది ఇట్లా ఇట్లా బ్లడ్ రావడం, అమ్మో మాట్లాడుకోవడానికి దారుణంగా ఉంది. హిట్ 2 అమ్మాయిని ముక్కలు ముక్కలు నరికిన తర్వాత చూపించి చెయ్యి వేరు, తల వేరు, ముక్కు వేరు, మూతి వేరు అన్నారు. ఎలా కొడతారు బాబోయ్, బ్లడ్ ఇలా వచ్చింది థియేటర్లో. ఎంత కాదన్నా ఇంకా చెప్పాలి అంటే ద గ్రేట్ ఆస్కార్ ఫిలిం RRRలో కూడా ఎన్టీఆర్ని కొట్టేసి అది రక్తపాతం కాదా? అండ్ ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల మల్లిని ఏడ్చి కొడతారు చూడు, అది ఇంకా దారుణం కదా. పెద్ద తల పెట్టి దాన్ని కొడితే ఇలా పడిపోతుంది, మళ్ళీ ఎలా బతికిందో తెలియదు అసలు అమ్మాయి. అంత పెద్ద రాయబట్టి ఇది హింస కదా కాదా? ఇక్కడ కోడిని నరికినందుకు అమ్మవారికి ఎక్కడో కోడిని బలిస్తే దాన్ని కట్ చేశారు. కోడి సరే, కానీ గొడ్డలి ఇలా పెట్టి ఇలా తీసే షాట్ అది కొంచెం హింసంగా ఉందండి అని చెప్పి అది కట్ చేశారు. మాటలు కొన్ని చూతియా, బ్యాన్చోత్ అని చెప్పేసి బ్యాన్చోత్ అనలా, బాంచెత్ అన్నారు. వాళ్ళకి అంత బాంచెత్ అనేది వేరు, బ్యాన్చోత్ అనేది వేరు. వాళ్ళు బాంచెత్ అనేది, బట్ వీళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకున్నారు. సరే, వీళ్ళది కూడా కొంచెం తప్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు కూడా మింగై అని చెప్పి డబుల్ మీనింగ్లని ఇంకో రకంగా వాడుతూ ఉంటారు. వీళ్ళు వాడుకోవచ్చు కానీ డైరెక్ట్గా పెట్టేసరికి కొంచెం ఏదో ఇబ్బంది కలిగింది. సరే కానీ. అండ్ నెక్స్ట్ ఇంకా పిర్రల్ సైజ్ చూసి పీటలు వేసారని చెప్పేసి ఒక డైలాగు, అదేంటిది ఇంకా ఉన్నాయిలే మనం మాట్లాడుకో. జనరల్గా ఊర్లో చాలా క్యాజువల్గా మాట్లాడేసుకుంటారు కొన్ని మాటలు కదా, చాలా కొన్ని మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతీయాన్ని బట్టి కూడా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో బొక్కలు అన్నారు అనుకోండి, అది ఒక బూతు, అంటే తప్పుడు మాటగా చూస్తారు పిల్లలు. ఎవరైనా బొక్కలు అని అంటే బోసిడిదానా అనేది కట్ చేశారు అంటారు. అదే మనం ఇక్కడ తెలంగాణలో బొక్కలు అని అంటే లైక్ బోన్స్ లాగా చూస్తారు. పెద్ద ఇష్యూ కాదు అక్కడ. ఇక్కడ మనం చికెన్ బొక్కలు తింటావా, బొక్క తింటావా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అది ఇక్కడ తప్పు కాదు. అక్కడ ముక్కలు, ఇక్కడ బొక్కలు. అక్కడ కనుక మనం ఆంధ్ర సైడ్లో బొక్కలు అని అన్నాం అనుకోండి, పెద్ద గొడవలు అంటే చెంప పగలగొట్టేస్తారు అనమాట. పిల్లలు కనుక ఆ మాట మాట్లాడితే పట్మని మిగుతారు, అనకూడదు. సో ప్రాంతాలను బట్టి కొన్ని మాటలు. ఇది ఈ ప్రాంతం కాబట్టి ఇప్పుడు అర్థం చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి 500 ఇస్తే ముద్దిస్తా అంట, ఇంకా 5,000 ఇస్తే ఇంకేం ఇస్తుందో అని చెప్పేసి పుష్పలో డైలాగ్ ఇక్కడ ఎంత బూతో తెలుసా? ఎక్కడైనా బూతే. అవునా కదా? డైరెక్ట్ సినిమాలో ఇంకా 500 ఇస్తే ముద్దిస్తా అంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకేమన్నా ఇస్తామని ఎవరిని అడుగుతాడా హీరో? కానీ సరే అక్కడ ఏదో కుదిరింది, మాస్ అలాగే ఉంటారు అని చెప్పేసి. మాస్ సినిమా. అండ్ కొన్ని దగ్గర మనము చాలా చాలా క్యాజువల్గా కొన్ని రకాల మాటలు మాట్లాడేస్తారు. అది వేరే దగ్గర అయితే ఇవి బూతులే, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, నార్మల్గా మాట్లాడతారు. ఇంట్లో తండ్రి పిల్లల దగ్గర కూడా నార్మల్గా అనేస్తారు. ఇలా రావే ఇట్లా ఉంటాయి కదా చూడండి మాటలు అనేస్తారు. తప్పు అనిపించదు, తప్పుగా కూడా తీసుకోరు. బట్ కొన్ని చోట్ల అది చాలా పెద్ద తప్పే. సో ఇన్ని కట్స్ పడుతుంటుంటే
ప్రాంతాల వారీగా కూడా ఈ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నిజంగా కట్ చేశారా, లేకపోతే స్వార్థంగానే కట్ చేశారా? స్వార్థంగానే చేశారు. ఎందుకంటే వీళ్ళు చూపించిన ప్రతి కట్స్ గురించి 190 సినిమాలు చూపిస్తాను నేను, సెన్సార్ అయ్యి వచ్చినవి కూడా. వీళ్ళు ఇది సీన్ బూతు అంటే అంతకు మించిన బూతు చూపిస్తా, ఈ డైలాగ్ తప్పు అంటే అంతకు మించిన డైలాగులు చూపిస్తా, ఈ రక్తపాతం తప్పు అంటే అంతకు మించిన హింస చూపిస్తా. 100 సినిమాలు ఉన్నాయి, మహా సినిమాలు ఉన్నాయి. సో ఇక్కడ సెన్సార్ బోర్డ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? నాని ప్రతి ఫంక్షన్లో చాలా కాన్ఫిడెంట్గా బల్లగుద్ది చెప్తున్నాడు హిట్ 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 అని. అదేదో ఉంది నెక్స్ట్, మరి ఈ సంవత్సరం అంతా వీడే వెళ్ళేలాగా ఉన్నాడు, కన్నేసి పెట్టంట్రా అని చెప్పి ఎవడు చెప్పుంటాడో తెలియదు, కానీ ఇక్కడ అదే జరిగింది. సేమ్ లేడీ ఓరియంటెడ్గా 100 కోట్ల బడ్జెట్కి ఒక ఆడ హీరోయిన్ సమంత లాంటి హీరోయిన్ వెళ్తే వాళ్ళకి కావాలని డబ్బాష చూపించి రిలీజ్ చేసి నేను చేస్తానని చెప్పేసి సినిమా పోస్ట్పోన్ చేసి బస్ తగ్గించాడు దిల్ రాజు. శాకుంతలంది 17th అని చెప్తే వాళ్ళు February 17th మంచి ప్రమోషన్లు చేసుకో. అప్పుడే ట్రైలర్ రిలీజ్ చేసి నెల క్రితం ఒక్కొక్క పాట వేసుకుంటూ వస్తారు. లాస్ట్కి ఇప్పుడు కాదట వేద్దాంలే అని చెప్పి ఎంత ఫీల్ అవుతారు. ఒరిజినల్ బంగారు నగలు వేసుకొని పాపం వాళ్ళు అంత కష్టపడుతుంటే ఇంకా నీకేమన్నా బూతు సినిమా చూపిస్తున్నారా? శాకుంతలం చారిత్రాత్మక సినిమా నువ్వు తీస్తావా? తీవే, కనీసం నీకు తెలుసా చరిత్ర? అట్లా ఉన్నాయి. అలాంటి మూవీస్ని తొక్కేశాడు దిల్ రాజు. సరే, ఆయన సంగతి వదిలేద్దాం. ఇప్పుడు దసరాకు కూడా ఎదుగుతున్నాడు అని చెప్పేసి ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ చూసి దాని మీద ఒక కన్నేసి పెట్టారు. ఎంత తప్పు! కానీ 36 కట్లు తీసేంత ఏముంది దాంట్లో? అంటే మేమే మా సినిమాలే ఆడాలి, మేమే తీస్తాము అని అంటే మీరేమో 1000 కోట్ల బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక సినిమా తీయాలంటే 3-4 సంవత్సరాలు కానీ రావట్లేదు. ఇలా ఇండస్ట్రీ బతకాలి కదా. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే ఇలా రూలు ఈ చూడు, మందు తాగొద్దు పొగ తాగొద్దు అని ఒకటి ఉంటుంది కదా, లైన్ వేస్తాం కదా సినిమాల కింద, దాని ఫాంట్ పెంచాలంట. అది వేసినప్పుడల్లా ఇంత పెద్దగా. అదేంటి దాని అర్థం? డిస్క్లైమర్ ఫాంట్ కూడా పెంచాలంట. ఎంత తప్పు అసలు! మరి ఇంత వివక్ష ఒక సినిమా పైన, నాని సినిమా పైన. వాడు హిట్ కొడతాడని తెలిసి ఇంత వివక్ష నీకు. ఆ కీర్తి సురేష్ కూడా మహానటితో ఎక్కడికో వెళ్తుంది, ఇండస్ట్రీ చరిత్ర తిరగరాస్తుంది, ఇంకో లేడీ ఓరియంటెడ్ అవుతుంది, అనుష్కలాగా మనకి తలనొప్పి పట్టుకుంటుంది అని చెప్పేసి అనుకొని ఆ పిల్లకి వరుసగా ఆఫర్లు ఇచ్చేసి కావాలని తొక్కేశారు. సాయి పల్లవి బిడ్డ హీరోలతో కంటే ఎక్కువ డ్యాన్స్లు వేస్తుందని చెప్పేసి ఆ పిల్లని పక్కన పెట్టారు. అంటే వీళ్ళ హీరోలే ఉండాలి ఎప్పుడు 24 గంటల్లో. వీళ్ళే సినిమాలు చేయాలి, వీళ్ళే గెంతాలి, ఆ దరిద్రాన్ని మనం అనుభవించాలి, వాళ్ళనే చూసి ఆనందపడాలి. టాలెంట్తో ఎవడన్నా వచ్చాడు ఏమన్నా చేశాడు అంటే మనకు కూడా వద్దా టాలెంట్? ఎందుకంటే చూపించేవాడే కరువయ్యాడుగా, చూసే వాళ్ళకి ఇంకేంటి. అట్లా ఉంది పరిస్థితి. ఏది ఏమైనా మాత్రం ఇదొక దురదృష్టకరమనే అనుకోవాలి. 36 కట్స్ కాదు, 136 కట్స్ వేసినా నాని సినిమా చూడు, అది హిట్ అవుతుంది. దాన్ని ఎలా నిలబెట్టాలనేది ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి క్రిటిక్స్గా కానివ్వండి, జర్నలిస్టులు అందరికీ తెలుసు. అట్లేం లేదు, ఎవడో వచ్చి ఇంకెవడో వచ్చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చేమో, కానీ అంటే ఏంటి, వాళ్ళ కొడుకులు మాత్రమే ఎదగాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండొద్దని. ఈవెన్ రవితేజ కూడా దగ్గరుండి ఎందుకు ప్రమోషన్ చేశాడు, ఆల్రెడీ ధమాకాలో కూడా డైలాగ్ చెప్పాడు ఎగ్జాంపుల్ గురించి. అర్థమైందిగా, ఏం ప్రాబ్లం లేదు. ఈ సినిమా నిలబడుద్ది. ఈ సినిమాతో పాటు నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే రావణాసుర కూడా నిలబడుద్ది. థ్యాంక్ యూ సో మచ్.